హాయ్ అండి. నేనైతే ఇప్పుడు ఆయిల్ అయితే చేస్తున్నాను. నెత్తికి పెట్టుకున్నాను. మరి ఇప్పుడు అందరికీ జుట్టు సమస్య అయిపోయింది కదా. నేనైతే ఈ ఆయిల్ అయితే చేస్తున్నాను. ఇక్కడ అన్నీ చూడండి, ఇగో ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. నేనైతే ఇన్ని రకాలైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ తెచ్చాను. అవేంటివి అనేది నేను తర్వాత వీడియోలో అన్నీ ఒకటొకటి వివరిస్తాను. ఇప్పుడైతే నేను ఆయిల్ చేయబోతున్నా. ఇక్కడైతే 1/2 కిలో ఆయిల్ అయితే తీసుకున్నాను. నేను ఏమేమి వేస్తాను అనేది అన్ని వీడియోలో చూపిస్తా. అంటే వీడియోలో ఎంత ఎక్కువైపోతుంది కాబట్టి అన్ని కొన్ని మాత్రమే చూపిస్తా. కొన్ని వేసిన తర్వాత చూపిస్తా, కొన్ని మాత్రం తర్వాత ఆయిల్ అయినాక దాంట్లో వేసేటివి ఉంటాయి కొన్ని, అవి నేను తర్వాత చెప్తాను. అలవీరా, కలమాకు, కొబ్బరి నూనె, గోరంటాకు, మునగాకు ఇవన్నీ ఇందులో వేసుకోవాలి. మెంతులు అన్నీ వేసుకోవాలి. నేను ఇంకా తర్వాత కూడా కొన్ని ఇంగ్రీడియంట్స్ నేను అందులో యాడ్ చేస్తాను. ముందుగా అయితే స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మంట అయితే తక్కువ చేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడైతే నేను ఆయిల్ పోస్తున్నా. కోకోనట్ ఆయిలే తీసుకోవాలి. కోకోనట్ ఆయిల్లో చేసుకోవచ్చు. మనం ఇది నువ్వుల నూనె ఉంటుంది కదా, నువ్వుల నూనెలో కూడా మనం చేసుకోవచ్చు. నువ్వుల నూనె కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. లో ఫ్లేమ్లో అయితే పెట్టాను. ఇప్పుడు అన్నీ ఒకటొకటి ఇంగ్రీడియంట్స్ అన్నీ ఒకటొకటి అన్నీ ఇందులో వేస్తాను. చాలా రకాలు వేసుకోవచ్చు. ఒక 20 రకాలు 25 రకాలు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నాయి అయితే 15 రకాలు. నేనైతే ఇప్పుడు 15 రకాలు అయితే వేసాను. మెంతులు అయితే వేస్తున్నాను. అలవీరా ముక్కలు కట్ చేసుకొని చిన్న కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా ఏం వేస్తా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇప్పుడైతే ఇవన్నీ వేసాను. ఇంకా చిన్న స్లో మంట మీద పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో మెల్లగా కలుపుతూ ఉండాలి.
లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం మరిగియాలి. కొంచెం మరిగినాక ఎక్కువ మాడకుండా గోల్డిష్ కలర్లో వచ్చేలాగా చూసుకోవాలి. మంచిగా గ్రీన్ కలర్ వచ్చేస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, ఇక నూనె అయితే రెడీ అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇక నూనె అయితే కొబ్బరి నూనె అయితే రెడీ అయిపోయింది. మంచిగా చల్లారబెట్టుకొని మంచిగా ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని తలకు రాసుకుంటే చాలా బాగుంటుంది. మీ జుట్టు అనేది ఊడదు. హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగా వస్తుంది. సిల్కీగా కూడా ఉంటుంది హెయిర్. చూశారుగా ఫ్రెండ్స్, ఆయిల్ అయితే చాలా బాగా మరిగింది. నేనైతే ఇప్పుడు ఆయిల్ అంతా రెడీ అయిపోయింది. దించుకొని చల్లారబెట్టుకొని బాటిల్లో స్టోర్ చేసుకోవాలి. ఈ ఆయిల్ అయితే చాలా చాలా బాగా పనిచేస్తుంది. ఈ వీడియో అంతా ఫుల్ వీడియోలో ఉంటుంది, మీరు చూడవచ్చు ఫ్రెండ్స్. ఇది వీడియో, ఆయిల్ వీడియో, జుట్టుకు సంబంధించిన వీడియో ఇది. జుట్టు అయితే చాలా బాగా గ్రోత్ అవుతుంది, చాలా బాగా పెరుగుతుంది, చాలా నల్లగా కూడా అవుతుంది జుట్టు. ఇంకా చూడండి ఎలా కలర్ వచ్చేసిందో మంచిగా. ఎల్లో కలర్ అయితే వచ్చింది, మంచిగా గ్రీన్ కలర్లో అయితే వచ్చింది. చాలా చాలా బాగుంది. ఇది చూసి మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.